హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు అయితే నేను క్యారెట్ హల్వా చేద్దామని చెప్పి అనుకొని క్యారెట్స్ తీసుకున్నాను. 1 కేజీ క్యారెట్ అయితే తీసుకున్నాను. తమ్ముడు అడిగాడని చెప్పి చేసి పెడదాంలే అని. ఇప్పుడైతే క్యారెట్ తురుముకుందామని చెప్పి మంచిగా కడిగేసేసి వెనకాల ముందు అన్నీ కట్ చేసేసుకున్నాను. అయితే ఇది తురుముకున్నాక చూపిస్తాను. నేనైతే ఇట్లా తీసుకున్నాను. ఇట్లాంటిది ఇది బాగా వస్తుంది తురమడానికి అని చెప్పి మీరు చూసుకొని తీసుకోండి. ఇది కొంచెం లావుగా వస్తుంది తురిమితే, అయినా తొందరగా అయిపోతుంది స్పీడ్గా. ఇది హల్వా అనేది మంచిగా మనము ఉడికిస్తాం కాబట్టి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అందుకనే ఇది తీసుకున్నాను. మీరు సన్నంది కావాలంటే సన్నంది అయినా తీసుకోవచ్చు. దీనికి నేను ప్రాసెస్ చేసేటప్పుడు ఏమేమి కావాలా అనేది చెప్తాను, ఓకేనా? క్యారెట్ అనేది అలా తురిమేసుకోవాలి. తురిమేసుకున్నాక ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఎలా వేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను, చూడండి. ముందే చెప్పలేదు నేను అన్నీ, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను నెయ్యి అయితే వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ కావాలి అనుకుంటే మీ ఇష్టము. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ గీ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదైతే స్టవ్ మీద పెట్టేసుకుందాము. స్టవ్ మీద పెట్టేసుకొని గీ వేడి అయినాక కొంచెం జీడిపప్పులు అనేవి తీసుకున్నాను. నేను వేపాను మధ్యలోకి. ఇప్పుడైతే వేగించుకుందాము. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ అయితే ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ అయితే ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు గీ అనేది వేడి అయినాక మనము జీడిపప్పులు అనేది మంచిగా వేగించేసుకుందాము. అండి ఫ్రెండ్స్, మొత్తం ఇట్లా ఫ్రెండ్స్ గీ అయితే వేడైపోయింది. ఇప్పుడు జీడిపప్పులు వేసేసుకొని వేయించుకుంటున్నాను. ఇది తీసినాక చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లాగా దోరగా వేయించుకొని ఇప్పుడైతే అదే గీలో మనము క్యారెట్ తురుము అనేది వేసేసుకుందాము. మంచిగా ఉడకాలి ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడే మనం పాలు చక్కెర అన్నీ వేసేయకూడదు. అందులో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేసి అది బాగా మగ్గినాక అప్పుడు మనము పాలు అనేది అవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకోండి ఫ్రెండ్స్. కింద నుండి పైకి, పై నుండి కిందకి అది గీ అనేది మొత్తానికి తగిలేలాగా. నెయ్యి స్మెల్ అనేది భలేగా ఉంది ఫ్రెండ్స్. మేము ఎప్పుడు ఇంట్లోనే వేడి చేసుకుంటాము. ఇది గడ్డల్లాగా అమ్ముతారు కదా వెన్నని, అది తెచ్చుకొని నెయ్యి అనేది చేసుకుంటాము. బయట కొనుక్కొని రాకుండా వెన్న కొనుక్కొని వచ్చుకొని వేడి చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇట్లాగా మొత్తం కలిపేసుకొని ప్లేట్ పెట్టేసుకోండి. ఇందులో వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒకసారి చూద్దాము. వాటర్ అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఒకసారి కలుపుకుందాము మళ్ళీ. మంచిగా మగ్గినాక మనము ఇందులోకి 1/2 కేజీ వరకు చక్కెర వేసుకోవాలి. షుగర్ అంటే మనం క్యారెట్ కేజీ తీసుకున్నాం కదా, అందుకోసము 1/2 కేజీ చక్కెర అనేది వేసుకోవాలి. వేసుకొని మంచిగా పాలు వేసుకొని ఇది బాగా మగ్గాలి. మగ్గే వరకు మనం అలాగే మగ్గించుకోవాలి. సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. ప్లేట్ అయితే వేసేసాను. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మగ్గిపోయింది. ఇప్పుడు పాలు చక్కెర ఇది 2 వేసేద్దాము. అది స్క్వీజ్ అయ్యే లోపల సరిపోతుంది, మగ్గిపోతుంది. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు పాలు వేసేసుకున్నాము. పాలును చక్కెర 2. 1/2 కేజీ చక్కెర వేస్తున్నాను. 1/2 లీటర్ పాలు వేస్తున్నాను. కేజీ తీసుకున్నాం కదా మనము క్యారెట్, అందుకోసము. అండి ఫ్రెండ్స్, 1/2 లీటర్ పాలు అయితే పోస్తున్నాను.
హాఫ్ కేజీ చక్కెర కూడా పోస్తున్నాను. ఇది కరెక్ట్గా హాఫ్ కేజీ ఉంది ఫ్రెండ్స్. హాఫ్ కేజీ పోసేస్తున్నాను చక్కెర. కేజీకి హాఫ్ కేజీ సరిపోతుంది. కొంచెం చక్కెర తక్కువ తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకోండి. ఒకటి టీ గ్లాస్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము మొత్తము. ఈ చక్కెర కరిగి ఈ పాలు ఇవన్నీ మనకి ఇదంతా ముద్ద వాటర్ అనేది పోయేదాకా, అదే ఈ పాలు అనేవి దగ్గర పోయి క్యారెట్ మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు మనము సిమ్లోనే ఉడికించుకోవాలి. క్యారెట్ అనేది చక్కెర కూడా వేసేసాం కదా, అది కూడా వాటర్ లాగా అయిపోతుంది. వాటర్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఉన్న పాలు ఇవన్నీ మనకి దగ్గరగా అయిపోవాలి. అసలు ఏం ఉండకూడదు. క్యారెట్ ఒకటే కనిపించాలి, అంటే హల్వా లాగా అయిపోతుంది ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాము. ఫ్రెండ్స్ మూత అయితే పెట్టేస్తున్నాము. మంచిగా మరగనిద్దాము. సిమ్లో పెట్టుకొని మరిగించుకోండి. ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఎలా వచ్చినాయో. వాటర్ మనం చక్కెర వేసాం కదా, వాటర్ కూడా ఫార్మేషన్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది మంచిగా కలిపేసుకొని ఇది మొత్తము దగ్గరగా గట్టిగా రావాలి, అంటే దగ్గరికి వచ్చేసేయాలి ఇది క్యారెట్ మొత్తము. అప్పుడు మనకి మంచిగా కుక్ అయినట్టు. ఈ వాటర్గా ఉంటే పాడైపోతుంది తొందరగా. అందుకని మంచిగా ఇది స్క్వీజ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఆ చక్కెర కూడా ఏమైందంటే మనకి ఫార్మేషన్ అనేది అయ్యేటప్పుడు వాటర్ ఫార్మేషన్ అయిపోతుంది కదా హీట్ మీద వేస్తే. ఆ వాటర్ ఫార్మేషన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇది అట్లాగే మనము దింపేసుకున్నాం అనుకోండి, ఇప్పటికిప్పుడు తినేదైతే ఓకే, ఒక 2 రోజులు 3 రోజులు నిల్వ ఉండాలంటే ఉండదు. అందుకోసం అని చెప్పి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది స్క్వీజ్ అయ్యేదాకా ఇట్లాగే ఉంచుతున్నాను. ఇలా తిన్నా కూడా బాగుంటుంది, కాకపోతే మనకి హల్వా తిన్నట్టు ఉండదు, పాయసం తిన్నట్టు ఉంటుంది. ఇది మనం హల్వా కదా చేసేది, ఇప్పుడు క్యారెట్ హల్వా కదా చేసేది. అయితే ఇప్పుడు ఇది మంచిగా స్క్వీజ్ అయ్యేదాకా ఉంచుకుందాము. వాటర్, పాలు, ఆ చక్కెర అనేది. చూసారా ఇందాకలో ఎక్కువ ఉంది కదా వాటర్ కన్సిస్టెన్సీ, ఇప్పుడు చూసారా ఎంత తక్కువ అయిందో. ఇలాగా మనము మధ్య మధ్యలో కలుపుకుంటా ఇట్లాగే మనము ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇందులో దీని మీద ప్లేట్ అయితే వేసుకోకండి, ఇట్లాగే పెట్టేసుకోండి. ఇంకా దగ్గరికి రావాలి. ఇది వాటర్ కొద్దిగా ఉంది కదా, అది కూడా పోయేలాగా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వాటర్ అనేది బాగా స్క్వీజ్ అయ్యేదాకా ఇప్పుడు మటుకు మంచిగా కలుపుకుంటా ఉండాలి మధ్య మధ్యలో, ఎందుకంటే కింద అడుగు అనేది అంటకుండా. ఇట్లా కలుపుకుంటా ఉండడం వల్ల ఏమంటే కింద అడుగు అంటదు ఫ్రెండ్స్. అడుగు అంటితే ఆ టేస్ట్ మారిపోతుంది, హల్వా టేస్ట్ అనేది. అందుకోసం మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలి. ఓకేనా, ఫ్రెండ్స్ ఇప్పుడైతే గట్టి పడింది చూసారా. ఇలా దగ్గరికి రావాలి. ఇలా దగ్గరకు వచ్చినాక ఇప్పుడు మనము జీడిపప్పు అవి వేసేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, టేస్టీ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడే తినకండి, కొంచెం వేడి చల్లారినాక తినండి. ఇప్పుడే కదా మనం బంద్ చేసుకుంటున్నాము. తింటే బాగుంటుంది వేడివేడిగా తినాలి అనుకున్న వాళ్ళు. లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కాసేపటి తర్వాత చల్లారినాక తినండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్, కీప్ స్మైల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంత కష్టపడి మీకోసం అన్ని చేసి పెడుతున్నాను, మీరు చూస్తున్నారు, మీకు వీడియోస్ హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.